మీ జీవితంలో అన్నీ తారుమారైపోయాయా? ఎటు చూసినా శూన్యంగా, చీకటిగా అనిపిస్తుందా? అయితే మీకోసం ఒక అద్భుతమైన నిజం. ఎక్కడైతే అంతా శూన్యంగా ఉంటుందో అక్కడే దేవుని ఆత్మ సంచరిస్తుంది. ఈరోజు జూన్ 4వ తేదీ దైవ సందేశం మీ జీవితంలో కొత్త వెలుగును నింపబోతుంది. చివరి వరకు చూడండి. ప్రభువునందు ప్రియమైన వారందరికీ వందనములు. ఈ రోజునగా జూన్ 4వ తేదీ వేకుమన్న ప్రత్యేక సందేశానికి స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్యం సంచరించుటకు సరి అయిన సమయము. దేవుని ఆత్మను గురించిన మొదటి ప్రస్తావన జలములతో సన్నిహిత సంబంధము కలిగి ఉన్నది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఆదికాండము 1:2. జలములు శ్రమలను చూపుచున్నవి. కీర్తన 69:1-2. తరచుగా ఉజ్జీవము అనున్నది మనము శ్రమలలోనున్నప్పుడు మన యొక్క విశ్వాసం పరీక్షింపబడు సమయంలోనే కలుగుచున్నది, కానీ మనము సుఖవంతముగానున్నప్పుడు కాదు. నిరాకారముగాను శూన్యముగాను అనగా మూల భాషలో తారుమారు మరియు శూన్యము అని కూడా అర్థము కలదు. యెషయా 34:11 చూడుము. అవును, ఎప్పుడైతే మనకు సమస్తమును తారుమారుగాను శూన్యముగాను కనబడుచున్నదో అదే సమయమున అదే చోటున ఆత్మ సంచారము జరుగును. ప్రస్తుత యుగములో ఆదికాండము 1:2 అద్దం పట్టినట్లుగా ప్రతి చోట తారుమారు శూన్యము చీకటి కమ్మియుండుట కనిపించుచున్నది. గనుక పరిశుద్ధాత్మ యొక్క సంచారమునకు ఇదే సరి అయిన సమయము. దేవుని యొక్క ఆత్మ శక్తివంతముగా క్రియ చేయుటకు తగిన సమయము ఇదే. గనుక మనము విశ్వసించి దాని నిమిత్తము ప్రార్థించదముగాక. ఒక పాపి అయిన మనుష్యునికి దేవుడు అనుగ్రహించు మహా గొప్ప ఆశీర్వాదము క్రీస్తు యొక్క త్యాగపూరితమైన మరణమే. అయినను దానికి ముందు సూర్యుడు తన ముఖమును దాచుకొనగా 3 గంటల పాటు కటిక చీకటి ఏర్పడెను. ప్రియ చదువురే, అదే ప్రకారముగా మనము దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదములు పొందుటకు ముందుగా మన యొక్క నీతి సూర్యుడైన యేసు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండానైనను లేక ప్రార్థనలకు ఆలస్యముగా జవాబిచ్చుట ద్వారానైనను మనలను విడిచి తనను మరుగు చేసుకొనినట్లుగా పలు సందర్భములలో మనము గ్రహించగలము. సమస్తమును ఆనాడు నిరాకారముగాను అంధకారమయముగానున్న పరిస్థితిలో జలములపైన అల్లాడిన పరిశుద్ధాత్మ యొక్క సంచారమునకు తగిన సమయము ఇదే. కాబట్టి మనము ధైర్యము కలిగి ఉండెదముగాక. అవును ప్రియదేవుని బిడ్డలారా, మీ ప్రార్థనలకు జవాబు ఆలస్యమవుతుందని అధైర్యపడకండి. మీ జీవితం తారుమారైనప్పుడే పరిశుద్ధాత్ముడు మీలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఈ ఆత్మీయ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వెంటనే మన ప్రణీతి స్పిరిచువల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి ఇతరులతో పంచుకోండి. ఆమెన్. రేపటి వేకోమన్న సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.